చిటికెడు పసుపు, కొంచెంత బెల్లం, ఉప్పు. మన 2 వేలని దొడ్డు ఉప్పులో ఇలా ముంచితే ఎంతైతే వస్తుందో అంత ఉప్పు ఇది, చిటికెడంత పసుపు, కొంచెమంత బెల్లం. ఈ మూడింటిని తీసుకొని ఒక చిన్న గిన్నెలో కానీ డబ్బాలో కానీ వేసుకొని ఈ చిన్న బకెటెడ్ వాటర్లో కొంచెం తీసుకున్నాను వాటర్. ఈ బకెటెడ్ వాటర్లో ఈ మాత్రం సరిపోతాయి. కొన్ని వాటర్ పోసి వీటిని కరిగించుకోవాలి. బకెట్లోనే డైరెక్ట్ వేసి కట్టెతో తిప్పితే అవి కొంచెం కూడా కరగవు, టైం పడుతుంది. ఇట్లా అయితే మనకి ఈజీ. ఇంకా బెల్లంనైతే పౌడర్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. నేను చూపించడానికి, అంటే ఈ మాత్రం ఉండాలి అని చూపించడానికి నేను ఉండలు తీసుకున్నా. పసుపు వెంటనే కలిసిపోతుంది. ఉప్పు, బెల్లం ఈ రెండు కొంచెం టైం పడుతుంది. కరిగాక ఇలా బకెట్లో కలుపుకొని ఈ వాటర్ని మేకలకు తాగడానికి ఇవ్వాలి. ఎండకి బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి మంచిగా యూజ్ అవుతుంది. మనుషులకు కూడా హుషారు అనిపించినప్పుడు బెల్లం పానకంగా చేసుకొని తీసుకుంటే మస్తు పని చేస్తుంది. ఖర్జూర పండ్లు కూడా బాగా యూజ్ అవుతాయి. కోళ్ళు, మేకలు, డక్స్ ఇవన్నీ ఒకటే కాడ ఉండేందుకు అంత చిందరవందర చేస్తున్నాయి. ఫుడ్ పెట్టరాదు, ఏం పెట్టరాదు. ఇట్లా బకెట్లో వాటర్ పెడితే ఆ డక్స్ అంత గలీజ్ చేస్తాయి. అందుకే ఒక ట్రే పెట్టి దాని మీద నేను బకెట్ పెడతాను. పెద్ద బకెట్ పెడితే కోళ్ళు అందులో చచ్చిపోతున్నాయి. అందుకే చిన్న బకెట్ పెడతాను. ప్రజెంట్ నా షెడ్ ఏం క్లీన్గా లేదు. దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి మిస్టేక్ చేయకండి. ఎంత మంచిగా చూసుకున్నా కానీ షెడ్ క్లీన్గా ఉండడమే ఇంపార్టెంట్. ఈ వాటర్ వల్ల ఎండాకాలంలో యూజ్ మంచిగా ఉంటుంది.